దేశంలో ఉన్నటువంటి రాజకీయ పరిస్థితులు, దేశంలో ఉన్నటువంటి ఓటర్ల ప్రభావం, ప్రస్తుత రాజకీయ నాయకులు ఎత్తుగడలు, రాజకీయ నాయకుల ఎత్తుగడలకు బలైనటువంటి ఓటర్లు, దేశవ్యాప్తంగా ముగిసినటువంటి ఎన్నికల సమరం, 7 విడతల్లో జరిగినటువంటి ఎన్నికల సమరానికి ఓటర్లు ఏ విధంగా ప్రలోభాలకు గురి అయిపోయారు, 75 ఏళ్ల స్వతంత్ర భారతంలో ఎంతమందికి నిజంగా న్యాయం జరిగింది, ఎందుకు వాళ్ళు ఇప్పటి వరకు సక్సెస్ కాలేదన్నటువంటి నేపథ్యం, ఎందుకు జరగబోతుంది, ఎందుకు ఓటర్లు ఇంకా నిజాలు తెలుసుకోలేని పరిస్థితిలో ఎందుకు ఉన్నారు అనేటువంటి ప్రధాన లక్ష్యం చెప్పేటువంటి ప్రయత్నం చేస్తాను. ఎందుకోసం అంటే ఇవాళ ఉన్నటువంటి నేపథ్యం 7 విడతల్లో ఎన్నికలు కంప్లీట్ అయినప్పటికీ ఎన్నికల సమరం అయితే ముగిసింది. దేశవ్యాప్తంగా ఉన్నటువంటి ఎన్నికలు, దేశవ్యాప్తంగా ముగిసినటువంటి ఎన్నికలకు సంబంధించి ముగిసిన ఎన్నికలకు ఈ దేశవ్యాప్తంగా ముగిసినటువంటి ఎన్నికలకు సంబంధించి ఏ విధంగా జరిగిందో అన్నటువంటి నేపథ్యం చూద్దాం. దేశవ్యాప్తంగా ఉన్నటువంటి దేశవ్యాప్తంగా ముగిసినటువంటి ప్రాక్టీస్ లేక ఇబ్బంది అవుతాం. దేశవ్యాప్తంగా ముగిసిన ఎన్నికలు, ఈ దేశవ్యాప్తంగా 140 కోట్ల మంది భారతీయులు ఉన్నటువంటి నేపథ్యంలో 140 కోట్ల మంది భారతీయులు, ఇక్కడ ఇక వేరేది ఏం లేదు, ఇక్కడ ఓన్లీ భారతీయులు మాత్రమే, వీళ్ళందరూ భారతీయులే. ఇది రాజ్యాంగానికి లోబడినటువంటి నేపథ్యం. ఈ దేశవ్యాప్తంగా ఉన్నటువంటి ముగిసిన ఎన్నికలకు సంబంధించి ఏడో విడత ఎన్నికలు కూడా జరుగుతున్నాయి. ఆ విడతలో నేను ఉన్నాను. 7వ విడత ఎన్నికల సమరం ఇది లాస్ట్ది. ఈ 7వ విడత ఎన్నికలకు కూడా 4వ తారీఖు మాత్రమే రిజల్ట్. ఇది జూన్ 4వ తారీఖు మాత్రమే రిజల్ట్. జూన్ 4వ తారీఖు మాత్రమే రిజల్ట్. ఇది ఈ దేశవ్యాప్తంగా ఉన్నటువంటి ఎన్నికల సమరానికి దేశంలో ఉన్నటువంటి అనేక మంది ఓటర్లు, రాజకీయ నాయకులు, ఈ దేశవ్యాప్తంగా పోటీ చేసినటువంటి రాజకీయ నాయకులు ఒక 5,000 మంది రాజకీయ నాయకులు అనుకుందాం, లేకపోతే ఒక 10,000 మంది అనుకుందాం, 5,000 మంది అనుకుందాం. ఎందుకోసం అంటే పార్లమెంటు సీట్లు వచ్చి 545 మాత్రమే. ఇక ఎమ్మెల్యే సీట్లు, ఎంపీ ఎమ్మెల్యే సీట్లు ఈ దేశవ్యాప్తంగా చూసుకున్నట్టయితే ఒక్కొక్క రాష్ట్రంలో ఆ రాష్ట్ర జనాభాను బట్టి అక్కడ ఎమ్మెల్యే సీట్లు ఉన్నటువంటి నేపథ్యం ఉంది. ఎగ్జాంపుల్ మన తెలంగాణ చూసుకున్న 119, తెలంగాణలో చూసుకున్నట్టయితే 119 అనుకుందాం. అలానే ఏపీలో చూసుకున్నట్టయితే 175, అలానే యూపీలో చూసుకున్నట్టయితే 403. అంటే ఈ విధంగా ఉన్నటువంటి పరిస్థితి. ఈ విధంగా చూసుకుంటే దేశవ్యాప్తంగా ఉన్నటువంటి 29 రాష్ట్రాలకి 29 రాష్ట్రాల్లో ఉన్నటువంటి జనాభా వచ్చేసి 140 కోట్ల మంది భారతీయులు అనుకుంటే 140 కోట్ల మంది భారతీయులు ఎవరిని ఎన్నుకుంటారు అంటే ఎన్నికలకు సంబంధించి దేశ ప్రధాని, పిఎం, ప్రధానమంత్రి. ఈ ప్రధానమంత్రి ఈయన ప్రభావం ఈ దేశం మీద ఎంతమంది మీద ఉంటా అంటే ఇక్కడ ఉన్నటువంటి 140 కోట్ల మంది భారతీయుల మీద ఈయన ప్రభావం ఉండబోతుంది. ఈ 140 కోట్ల మంది భారతీయుల మీద ప్రభావం ఉండబోతే మరి ఎవరికి నువ్వు ఓటేసావంటే ఇక్కడ ఉన్నటువంటి నేపథ్యము 50 రూపాయలకు, 100 రూపాయలకు, 150 రూపాయలకు, 200 రూపాయలకు వాళ్ళ జీవితం ఏమైపోయింది. దేశవ్యాప్తంగా ఇక్కడ ఉన్నటువంటి 140 కోట్ల మంది భారతీయులు ఈ దేశము ఏ విధంగా ఉండాలి, దేశానికి ఎలాంటి ఆర్థిక వనరులు కావాలి, దేశానికి ఎలాంటి రాజకీయ నాయకుడు కావాలి, ఈ దేశాన్ని పరిపాలించేటువంటి సర్వభౌమ అధికారం ఉన్నటువంటి ఎవరు సమర్థుడు అనేటువంటి ఏర్పాటు ఎలాంటి డిసైడ్ చేసి ఎన్నికలు వచ్చేసి 140 కోట్ల మంది భారతీయులు, ఈ 140 కోట్ల మంది భారతీయులు 50, 100, 150, 200 రూపాయలకు ఓటు నమ్ముకున్నారు. ఆ ఓటు ఎవరిని డిసైడ్ చేస్తుందంటే ఒక మంచి వాటిని డిసైడ్ చేస్తుందా, ఒక గుండాన్ని డిసైడ్ చేస్తుందా, ఒక రౌడీజాన్ని డిసైడ్ చేస్తుందా, ఈ దేశాన్ని సర్వనాశనం చేసేటువంటి వ్యక్తిని డిసైడ్ చేస్తుందా,
ఈ దేశాన్ని అమ్ముకునేటువంటి వ్యక్తిని తయారు చేస్తుందా, ఈ దేశానికి మేలు చేసేటువంటి హై టెక్నాలజీ తీసుకొచ్చేటువంటి నాయకుడిని తయారు చేస్తుందా అనేటువంటి పరిస్థితి ఈ ఓటర్లు ఏదైతే ఓటు వేశారో ఆ ఓటర్లోకి మాత్రమే తెలుసు. కానీ ఈ ఓటర్లు ఎలాంటి ఓటు వేశారంటే చీకటి గదిలో ఏదైతే చీకటి గదిలో కళ్ళు మూసుకొని చేసేటువంటి పరిస్థితులు ఏవైతే ఉంటాయో, కళ్ళు మూసుకొని ఉన్నటువంటి నేపథ్యంలో చీకటిలో ఉన్నప్పుడు ఏ విధమైన వస్తువులు మనకు కనబడయో అదే విధంగా చీకటి సామ్రాజ్యంలాగా వాళ్ళ ఓటు వేసినటువంటి పరిస్థితి ఉంది ఇవాళ ఉన్నటువంటి ఓటర్లు. అందుకోసమే ఇవాళ ఒక పార్టీకి ఓటు వేయకపోతే కన్న తల్లిని చంపేసినటువంటి తనయుడు ఉన్నాడు. ఇవాళ ఫలాని పార్టీకి ఓటు వేసిందని కన్న కొడుకు తల్లిని చంపినటువంటి దౌర్భాగ్యం ఉందంటే ఎలాంటి పరిస్థితిలో ఉన్నామో 75 ఏళ్ల స్వతంత్ర భారతంలో, ఈ 75 ఏళ్ల స్వతంత్ర భారతంలో జరిగినటువంటి భయంకరమైన పరిస్థితి ఏంటంటే మోసం చేయడం, మోసపోవడమే. ఈ 75 ఏళ్ల స్వతంత్ర భారతంలో నువ్వు నేర్చుకున్నది ఏంటంటే ఓటు వెయ్యకపోతే తల్లిని చంపేటువంటి దౌర్భాగ్యము, ఓటు నమ్ముకునేటువంటి వ్యక్తులకు ఓట్లు ఇచ్చి 50, 100, 150, 200 రూపాయలు ఇచ్చి ఓటు వేపించడము. ఇవాళ ఉన్నటువంటి ప్రజాస్వామ్య దేశంలో ఇవాళ నిన్ను తాకట్టు పెట్టుకొని నీకు మేనిఫెస్టో అనేటువంటి ఒక్క ఆ బూటకపు ఆ మాటను తీసుకొచ్చి మేనిఫెస్టోని తీసుకొచ్చి దాన్ని విధాలుగా చెప్పి నీ జీవితాన్ని మార్చేసే విధంగాని ఈరోజు ఈ మేనిఫెస్టో వల్ల ఇవాళ ఎంతమంది జీవితాలు మారినాయి, ఎన్ని సంవత్సరాలకి ఎన్ని సందర్భాల్లో ఈ మేనిఫెస్టోలు తయారు చేశారు. ఎందుకు మరి ఆ తయారు చేసినటువంటి మేనిఫెస్టోలో ఎందుకు మీరు ప్రశ్నించలేకపోతున్నారు, ఎందుకు అడగలేకపోతున్నారు, ఎందుకు జీవితం మారలేకపోతుంది? లక్షల కోట్లు, లక్షల కోట్ల రూపాయలు ఇవాళ ఉన్నటువంటి పద్దు ఉంటుంది. ఆర్థిక పద్దు వచ్చేసి దేశవ్యాప్తంగా లక్షల కోట్ల పద్దు ఉంటుంది. 1,00,00,000 లక్షల కోట్లు పద్దు ఉన్నటువంటి నేపథ్యం ఉంది. మరి లక్షల కోట్ల రూపాయల పద్దు ఎవడి అకౌంట్లోకి పోతున్నాయి? ఈ దేశంలో వచ్చేటువంటి ఆర్థిక వనరులు ఏమైపోతున్నాయి? ఆర్థిక బడ్జెట్, లోటు బడ్జెట్, ఉన్నటువంటి నికర బడ్జెట్ ఏ విధంగా పోతుంది? ఆ బడ్జెట్ ఎవరి ఖాతాలోకి పోతున్నాయి? ఎవరు జమ చేస్తున్నారు? ఎవరు ఎంతమంది నిజంగా బాగుపడ్డారు? ఎంతమందికి నిజంగా ఉద్యోగ అవకాశాలు వచ్చాయి అనేది ఇప్పటికీ కూడా తెలియదు. గుడ్డెద్దు చెండ్ల పడ్డట్టే ఇవాళ కళ్ళు మూసుకొని కళ్ళు ఉన్నప్పటికీ కూడా కళ్ళు మూసుకొని ఉన్నటువంటి సమాజంలో బతికేటువంటి ప్రయత్నం చేసేటువంటి నాయకులు ఉన్నంత కాలము, నీ ఓటు విలువ నీకు తెలియనంత కాలము, నీ భవిష్యత్తు నీకు తెలియనంత కాలము, నువ్వు గుడ్డిగా రాజకీయ నాయకుడిని నమ్మినంత కాలము వాడు మోసం చేస్తూనే ఉంటాడు. వాడు మోసం చేసేంత కాలం నిన్ను భరిస్తానే ఉంటావు నువ్వు. వాడు మాత్రము లక్షల కోట్ల రూపాయలు పడగలెత్తేటువంటి నేపథ్యం ఉంటుంది. సైకిల్ మీద వచ్చినటువంటి సైకిల్ బాబా లాంటి వాళ్ళు ఉంటారు. ఇవాళ దేశానికి వాళ్ళు బాబాలాగా పేరు పొందుతారు. ఇవాళ గుర్రం మీద వస్తారు, గుర్రం బాబాలు అంటారు, కొత్త పేర్లు పెట్టుకొని వాళ్ళు ఈ దేశం మీద సవారీ చేస్తుంటారు. ఇవాళ ఉన్నటువంటి వివిధ రకాలుగా 10th క్లాస్ ఇంటర్మీడియట్ చదువుకోలేనటువంటి వ్యక్తులు ఎల్ఐసి ఏజెంట్గా వచ్చినటువంటి చిన్నజీర స్వామి లాంటి వాళ్ళు ఇవాళ లక్షలాది మందికి బినామీగా ఉంటారు. ఇలా కంప్యూటర్లో ఫెయిల్ అయినటువంటి చిన్నజీర స్వామి లాంటి వ్యక్తులు ఇవాళ వాళ్ళు దేవుళ్ళు అయిపోతారు, ఇలా బాబాలు అయిపోతారు. ఇవాళ వాళ్ళ సంపదనంతా ఎవరి చేతిలో ఉందంటే ఈ బడా బాబుల చేతిలో ఉన్నటువంటి ఇక్కడ 140 కోట్ల మంది భారతీయులు, ఇక్కడ 545 మంది పార్లమెంటుకి సంబంధించినటువంటి అభ్యర్థులు, వీళ్ళ డబ్బంతా ఇలా బడాబాబు చేతిలో ఉంటుంది. కానీ సామాన్యుడు 140 కోట్ల మంది భారతీయులు మాత్రం వాళ్ళ జీవితాలు ఎక్కడ ఉన్నాయంటే ఎక్కడేసిన గొంగడు అక్కడ ఉంటుంది. పారబట్టే కాడ భారతీయుడు ఉన్నాడు, ఇవాళ వెట్టి చాకరీ చేసే కాడ భారతీయుడు ఉన్నాడు, హోటల్లో పని చేసే కాడ భారతీయుడు ఉన్నాడు, ఇవాళ టైలర్స్ శుభ్రం చేసే కాడ భారతీయుడు ఉన్నాడు. ఇవాళ అనేక సందర్భాల్లో హాస్పిటల్లో వాళ్ళే ఉన్నారు, ఎక్కడ చూసినా వాళ్ళే ఉన్నారు. మరి వాళ్ళ జీవితాలు ఎందుకు మారలేదు? 175 ఇక్కడ 140 కోట్ల మంది భారతీయులు ఉన్నాక ఇవాళ ఈ దేశ ప్రధాని ఎన్నుకునేటువంటి నేపథ్యంలో ఇవాళ ఎందుకు ఎక్కడ వేసిన గొంగడు అక్కడ ఉంది? నీ గ్రామంలో ఎందుకు ఇప్పటికీ కూడా వెలుతురు లేని గ్రామాలు ఎందుకు ఉన్నాయి? ఇవాళ ఉన్నటువంటి ప్రపంచానికి రాకెట్లు పంపించేటువంటి యుగంలో ఉన్నాం. ఇవాళ ఎక్కడో ఉన్నటువంటి వ్యక్తితోని ఇవాళ వీడియో కాల్ చేసి, ఆడియో కాల్ చేసి ఇవాళ మాట్లాడి ఇవాళ సమాచారాన్ని సెకండ్ల చేరవేసేటువంటి పరిస్థితులు ఇంత టెక్నాలజీ ఉన్నప్పటికీ కూడా ఎందుకు మరి ఇంకా చీకటి బతుకులు బతుకుతున్నారు? ఇంకా అంధకారంలో బతుకుతున్నారు? ఇంకా ఎందుకు వాళ్ళు తినడానికి తిండికి లేక ఇవాళ వాళ్ళు ఎందుకు భయంకరమైన పరిస్థితిలో బతుకుతున్నారో అనేది
ఒకటికి ఓ 2 సార్లు అర్థం చేసుకునే పరిస్థితిలో లేని సమాజంలో ఉన్నందుకు సిగ్గుపడుతున్నాం. ఇలా ఈ భారతదేశంలో మహా మేధావులు, మహానీయులు ఎందరో ఈ దేశాన్ని పరిపాలించి ఈ దేశంలో ఉన్నటువంటి అస్తిత్వాన్ని ఈ సమాజానికి బడుగు బలైన వర్గాలకు అందించాలన్న ఒక దృఢ సంకల్పంతోనే, దృఢ ఆశయంతోనే వాళ్ళ ప్రాణాలు త్యాగం చేసి సమాజాన్ని మార్చాలన్నటువంటి ఒక బలమైన సంకల్పంతోనే ఎన్నో సందర్భాలు కొట్లాట గొడవలు చేసి అనేకమైన రక్తపాతాలు చూసి ఈ సమాజానికి అందించిన జ్ఞానం ఎక్కడుందంటే ఇవాళ ఉన్నటువంటి ఓటుకు 50 రూపాయల నోటుకు 100 రూపాయలకు అమ్ముడు పోయి ఈరోజు దేశ ప్రధాని ఎన్నుకున్నటువంటి మార్గంలో లేకుండా ఇవాళ సొంత ఎజెండా లేకుండా నీ గ్రామం నుంచి మొదలుకుంటే దేశవ్యాప్తంగా ఎవరికి అర్థం కాని రహస్యమైనటువంటి ఓటును అపవిత్రం చేసి ఈరోజు ఎవరికి ఓటేస్తున్నో తెలియని పరిస్థితిలో ఈ సమాజం ఉంది. అందుకోసమే ఇంత స్పష్టంగా చెప్పేటువంటి ప్రయత్నం చేస్తున్నాను. చాలామంది చెప్పలేకపోతారు, చాలామంది మాట్లాడలేకపోతారు. నేను చెప్పేటువంటి ఆలోచన ఇలా ఉన్నటువంటి అనేక మంది, చాలామంది లైవ్ మాట్లాడేటువంటి చాలామంది ఉన్నారు. వాళ్ళ స్వార్థం కోసం చేస్తున్నారు. వాళ్ళ స్వార్థం కోసం, వాళ్ళ ఆర్థికంగా ఎదగడం కోసము, వాళ్ళు డబ్బులు సంపాదించుకోవడం కోసం మాత్రం చేస్తున్నారు. నేను డబ్బులు సంపాదించడం కోసం చెప్పట్లేదు, డబ్బుల కోసం నేను మీడియా ఛానల్ పెట్టలేదు. ఈ సమాజానికి బాబాసాహెబ్ అంబేద్కర్ ఇచ్చిన జ్ఞానాన్ని కొంతమంది కన్నా ఇచ్చినా సరిపోతుంది, కొంతమంది కన్నా మేలు చేసినా సరిపోతుంది. ఆయన జ్ఞానము ఈ సమాజానికి చాలా చాలా అవసరమని తెలుసుకున్నటువంటి సందర్భంలో ఆ మహనీయుల త్యాగాన్ని భుజస్కంధాలపై మోస్తూ ఎన్నో వేల మందికి, ఎన్నో లక్షల మందికి గుండె చప్పుడుగా జై భీమ్ నినాదాన్ని ఈ దేశమే కాదు ప్రపంచానికి కూడా పరిచయం చేసేటువంటి ప్రయత్నం చేస్తున్నాను. కానీ మంచి ఎప్పుడు కూడా చెడుగానే ఉంటుందని ఈ సమాజమే కాదు బాబాసాహెబ్ అంబేద్కర్ గారు కూడా తెలుసు. అందుకోసమే ఇంత విషయాన్ని ఈ సమాజానికి అందించిన లక్ష్యంతోనే ఇక్కడ ఉన్నటువంటి వ్యవస్థలో దేశవ్యాప్తంగా మూసినటువంటి ఎన్నికల సమరానికి 4వ తారీఖు జరిగేటువంటి రిజల్ట్కి విషయంలో ఇవాళ ఎవరి జీవితాలు మారుతాయంటే, నువ్వు ఎవరికైతే ఓటేసినావు వాడి జీవితం అయితే నల్ల చొక్కా తెల్ల చొక్కా అయితే తెల్ల చొక్కా మీద ఓ 100 తులాల బంగారం వస్తుంది, 100 ఎకరాలు వెనక ఉంటాయి, 100 కార్లు వస్తాయి, 100 బంగ్లాలు వస్తాయి, వానికి తెలియకుండానే విమానాలు వస్తాయి, మనకు తెలియకుండానే ఎన్నో లక్షల కోట్ల రూపాయల ఆస్తులు పెరుగుతాయి. వాని వెనుక ఉన్నటువంటి బడా నేతలందరూ చుట్టుముట్టి ఈ రోజు నుండి పేదల్ని దగ్గరికి రానియలేని పరిస్థితి ఉంటుంది. ఇది జరగబోతుంది 4వ తారీఖు. అందుకోసమే నీ ఓటు ఎంత పవిత్రమైనది నువ్వు తెలుసుకోవాలంత కాలం ఇంకా 75 ఏళ్ళ స్వతంత్ర భారతంలో కూడా, ఇంకా 75 ఏళ్ళ స్వతంత్రం ఉన్నప్పటికీ, ఇంకా రానప్పటికీ కూడా, 150 సంవత్సరాలు అయినప్పటికీ కూడా నువ్వు జీవితం మారది. నిన్ను మోసం చేసే వాళ్ళు నీ వెంటనే ఉంటారన్నటువంటి ప్రతిక్షణం వార్తల విషయంలో చెప్తున్నాను. ఇక్కడ ఉన్నటువంటి ఎగ్జాంపుల్ తెలంగాణ 119 అసెంబ్లీ సీట్లు అనుకుంటే, ఏపీలో 175 అసెంబ్లీ సీట్లు అనుకుంటే, యూపీలో 403 అసెంబ్లీ సీట్లు అనుకుంటే, ఇవాళ ఉన్నటువంటి ఈ రాష్ట్రాల్లో ఉన్నటువంటి అసెంబ్లీ సీట్లు, ఈ ఉన్నటువంటి ఎంపీ సీట్లు, ఇవాళ ఉన్నటువంటి రాజకీయ నాయకులు ఒక 5,000 మంది అనుకుంటే, ఈ 5,000 మందిలో 140 కోట్ల మంది భారతీయుల జీవితాలు ఏ విధంగా మారుతుంటే, ఈ 5,000 మంది దగ్గర ఉన్నటువంటి సొమ్ము, ఈ 140 కోట్ల మంది తినేటువంటి ఫుడ్డు, ఈ 140 కోట్ల మంది సరిపోయేంత డబ్బు ఎవరి దగ్గర ఉందంటే ఈ 5,000 మంది రాజకీయ నాయకుల మధ్యలో ఉంది. ఆ రాజకీయ నాయకులు మాత్రమే ఈ 140 కోట్ల మంది భారతీయులను 5,000 మంది పరిపాలించేటువంటి భాగ్యం ఉందంటే, 140 కోట్ల మంది భారతీయులు ఇంకా నిజం ఎప్పుడు తెలుసుకుంటారు, ఇంకా మీ సత్యాన్ని ఎప్పుడు తెలుసుకుంటారు? ఇవాళ నీ జీవితం మీద నీకు తెలియకుండా నీ జీవితాన్ని నాగం చేస్తున్నటువంటి వ్యక్తుల మీద వాళ్ళ ప్రభావం ఏ విధంగా నీ మీద చూపబడుతుందో అనేటువంటి అర్థం చేసుకోలేని పరిస్థితి ఉన్నారు. ఒకనొక సందర్భంలో ఒక హాస్పిటల్లో చూసాము. హాస్పిటల్ ఎంత భయంకరంగా అంటే అంత భయంకరంగా ఉన్నటువంటి నేపథ్యం ఉంటుంది. ఇలా ఉన్నటువంటి ఒక పల్లెటూరు గ్రామంలో చూసుకున్నది అక్కడ నీటి ఎద్దడి ఎంతో భయంకరంగా ఉన్నటువంటి నేపథ్యం. ఒక పేదరికంలో చూసుకున్నటువంటి ఒక రాష్ట్రంలో అక్కడ ఉన్నటువంటి పేదరికంలో అక్కడ ఉన్నటువంటి చిన్న పిల్లలు కూడా ఎంగిలి ఆకుల్లో ఉన్నటువంటి విస్తార ఆకుల్లో ఉన్నటువంటి అన్నం ముద్దలు తీసుకొని వాళ్ళు తినేటువంటి పరిస్థితి చూసిన తర్వాత మనసు చలించిపోయింది. ఎంత పేదరికంలో ఉన్నాం మన భారతదేశం. ఇలా పట్టణ అన్నం పెట్టలేని పరిస్థితిలో ఉన్నామా? ఇక్కడ ఉన్నటువంటి 5,000 మంది 5,000 మంది లీడర్ల జీవితాల్లో ఈ 5,000 మంది తినేటువంటి తిండి ఈ రోజు ఉన్నటువంటి 140 కోట్ల మంది భారతీయులు తినలేని పరిస్థితులు ఉన్నారంటే, ఇంకా నీ ఓటు ఎవరికి వేస్తున్నావు, నీ ఓటు విలువ
నీకు ఎప్పుడు తెలుస్తుంది? ఇలా ఓట్ల సమరం అయిపోయింది, రేపు పొద్దున గెలిచేవాడు గెలుస్తాడు, ఇలా ఓడేవాడు ఓడతాడు. కానీ నువ్వు కనీసం ప్రయత్నం చేసావంటే ప్రయత్నం కూడా చేయకుండా విమర్శలకే పరిమితం అయ్యేటువంటి పరిస్థితి ఉంది. అందుకోసమే ఇప్పటికైనా మానవ సమాజం మారకపోతే ఇప్పుడున్నటువంటి రాబోయే ఎన్నికలో గ్రామ ఎన్నికలు జరగబోతున్నాయి, ఎంపీటీసీ ఎన్నికలు జరగబోతున్నాయి, జెడ్పీటీసీ ఎన్నికలు జరగబోతున్నాయి. దాన్ని లోకల్ బాడీ ఎన్నికలు అంటారు. దాన్ని ఎలక్షన్లో లోకల్ బాడీ ఎన్నికలు. ఈ లోకల్ బాడీ ఎన్నికలు కూడా నీ గ్రామ అభివృద్ధికి పునాది అయితే ఆ లోకల్ బాడీ ఎన్నికలో కూడా చదువుకున్న మేధావి, క్రిమినల్ కేసు లేనటువంటి వ్యక్తి, నిజంగా మంచి చేసేటువంటి వ్యక్తి, ఆ మంచి చేసే వ్యక్తి నిజంగా గ్రామానికి పట్టుకొమ్మలాగా ఉన్నటువంటి వ్యక్తి కావాలి. కానీ లోకల్ బాడీ ఎన్నికలు కూడా నువ్వు 500 రూపాయలకు నీ ఓటు నమ్ముకుంటే, 1000 రూపాయలకు నీ ఓటు నమ్ముకుంటే, 1500కు నీ ఓటు నమ్ముకుంటే నీ జీవితం ఏమైపోతుందంటే వాడు 500, 1000, 2000 రూపాయలు ఇచ్చినాడు మళ్ళీ నిన్ను కూడా మోసం చేసేటువంటి ప్రయత్నం చేస్తాడు. అందుకోసమే ప్రజాస్వామ్యము డబ్బులు తీసుకోకుండా ఓటేయమని చెప్తుంది. ప్రజాస్వామ్యము డబ్బులు తీసుకోకుండా ఓటేసి నీ నీతి నిజాయితీని ఇలా చూపించని చెప్తుంది. కానీ మనం ఏం చేస్తున్నాం అంటే ఓటుకు అమ్ముడు పోయి, నోటుకు ఆశపడి, బిర్యానీ పొట్లాలకు ఇంకా దేనికో ఆశపడి వాడు ఇచ్చేటువంటి ఉచిత పథకాలకు లోనై ఇవాళ నీ సర్వనాశనం చేసుకునే నీ జీవితానికి ఇది ఒక ఉదాహరణ మాత్రమేనటువంటి నేపథ్యం ఉంటుంది. అందుకోసమే సమాజం మారనంత కాలం, ఈ దేశంలో ఉన్నటువంటి పరిస్థితులు మారే, ఈ దేశంలో పడినటువంటి పరిస్థితులు మారనంత కాలం ఇవాళ రాజకీయ నాయకులు మారరు. రాజకీయ నాయకులు మారినంత కాలం ఎవ్వరు బతుకులు కూడా మారాయి. అందుకోసమే జయభీం దినపత్రిక, జయభీం టీవీ స్పష్టంగా చెప్పేటువంటి ప్రయత్నం ఎప్పటికీ చేస్తుంది. దీనివల్ల ఒక్కరు మారినా చాలా అయినటువంటి నేపథ్యం ఉంది. అందుకోసమే ఎవరికి నువ్వు ఓటేస్తున్నావు, ఈ దేశానికి కావాల్సిన ప్రధానమంత్రి ఏం చేస్తాడు, ఈ దేశంలో 140 కోట్ల మంది భారతీయుల జీవితాలు ఏమైపోతున్నాయి, ఈ 140 కోట్ల మంది భారతీయుల జీవితాలు ఎవరి మీద ఆశపడ్డాయి, ఎవరి మీద ఉన్నాయన్నటువంటి ప్రత్యేకంగా చెప్పిన సందర్భాల్లో మీ ఓటు ఎవరికి వేసామన్న నేపథ్యంలో ఇంత స్పష్టంగా చెప్పేటువంటి ప్రయత్నం చేయడం జరిగింది.